చూద్దామని ముఖ్యంగా ఆ స్వామిని చూసుకుంటే అనంతమైన ఆనందము అనేటటువంటి పాట పెట్టాను. ఇప్పుడు చూడండి, ఈ అనంతమైన ఆనందము ఎంత బాగా ఈ ఆనందం ఈ ఆనందము మనం ఇంట్లో తింటే వస్తుందా అండి? రాదు. ఈ పంక్తి భోజనము ఆ యొక్క భగవంతుడు ఇచ్చినట్టు వరముగా భావించి ఆ యొక్క అన్నపూర్ణ దేవుని మనం అందరము బాగుగా ఇక్కడ చూడండి ఎంత కష్టపడుతున్నారు. అంత మనుషులు ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. ఇక్కడ ఒకతను మా బ్రదరు చూడండి ఎంత బాగా భక్తి అనేటటువంటిది మనసులో పుట్టాలి. మనము ఆ యొక్క దేవుణ్ణి మనము అంతరం అంటారు కదా, ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించుకొని ఈ యొక్క తిరుమల ప్రాంతంలో వారి విశిష్ట సేవలను మనమంతా చూడాలి. చూడండి, కాబట్టి ప్రతి ఒక్కరూ తిరుమలకు వచ్చిన వారు ఇక్కడ నిర్మలా సీతారామన్ అయితేనేమి, చంద్రబాబు గారు అయితేనేమి, వాళ్ళ కుటుంబ పరివారం అంతా కూడాను వచ్చి ఇక్కడ విశిష్టంగా భోంచేశారు. కాబట్టి ఈ అన్నదాన సత్రంలో ఈ యొక్క భోజనం చేస్తూను ఆ యొక్క అనుభూతి వేరే. నమో వెంకటేశాయ, నమో 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 వెంకటేశాయ.